సో నెక్స్ట్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ లాగే సేమ్ మోడల్. ఇంతకుముందు సైన్ కాస్ ఇచ్చేసి కొసికెంట్ కాట్లెట్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఇంతకుముందు ఏమైంది, సెకండ్ టాన్లెట్ చేంజ్ చేయాలి. ఇక్కడ కొసికెంట్ కి కాట్లెట్ చేంజ్ చేయాలి. సేమ్ ప్రాసెస్, సేమ్ మెథడ్. ఇది కూడా ఆ ప్రాబ్లం పబ్లిక్ ఎగ్జామినేషన్లో మిస్ అయితే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది కూడా 8 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ కన్నా రావచ్చు, లేదా 4 మార్క్స్ క్వశ్చన్ అయినా రావచ్చు. ఓకే, సో ఫస్ట్ సేమ్ అదేవిధంగా దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఆర్హెచ్ఎస్. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 డివైడెడ్ బై, సో కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1. సో మళ్ళీ చెప్పారు కదా, ఆర్హెచ్ఎస్ ఏమిటి, కొసికెంట్ ఉంది, కాట్ ఉంది. కొసికెంట్ రావాలంటే రెసిప్రోకల్ తెలియాలి. రెసిప్రోకల్ ఏముంది మనకి, రెసిప్రోకల్స్ రాసుకున్నామా, 1 బై సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు కొసికెంట్ ఏ. ఓకే, నెక్స్ట్ ఏమి, కాట్ ఏ రావాలి, కాట్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏమి, కాట్ ఏ, రైట్. కాస్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏమి, కాట్ ఏ. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసాము, ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేసాము మనము, 1 బై సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు కొసికెంట్ ఏ. ఇక్కడ కొసికెంట్ ఏ కాట్ ఏలో ఉన్నట్టుంది, కాట్ రాదు కదా. సో బోత్ డివైడెడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై ఏమి, సైన్ ఏ తో డివిజన్ చేయాలి. ఎందుకు సైన్ ఏ తో డివిజన్ చేయాలంటే, కాస్ ఏ బై సైన్ ఏ ఏమవుతుంది, కాట్ ఏ వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ సైన్ ఏ బై సైన్ 1 బై సైన్ ఏ ఏమవుతుంది, కొసికెంట్ ఏ వస్తుంది. అందుకే రప్పించుకోవడం కోసం మనం ఏం చేస్తాము, రెసిప్రోకల్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సో చూద్దాం. సో కాస్ ఏ డివైడెడ్ బై టోటల్ ఫస్ట్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 డివైడెడ్ బై సైన్ ఏ. ఇది న్యూమరేటర్లో డివైడ్ చేసిన సైన్ ఏతో. నెక్స్ట్ డినామినేటర్ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1 డివైడెడ్ బై సైన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సపరేట్ రాసుకుందాం. కాస్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ మైనస్ సైన్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ ప్లస్ 1 బై సైన్ ఏ డివైడెడ్ బై, మళ్ళీ ఇక్కడ డినామినేటర్ కాస్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ, నెక్స్ట్ ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ, నెక్స్ట్ 1 బై సైన్ ఏ మైనస్ 1 బై సైన్ ఏ. సో ఇప్పుడు చూద్దాం, కాస్ ఏ బై సైన్ ఏ ఫార్ములా, కాస్ ఏ బై సైన్ ఏ ఫార్ములా ఏమి, కాస్ ఏ బై సైన్ ఏ ఏమవుతుంది, కాట్ ఏ అవుతుంది. నెక్స్ట్ సైన్ ఏ బై సైన్ ఏ ఏమవుతుంది, మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ 1 బై సైన్ ఏ ఏమవుతుంది, కొసికెంట్ ఏ అవుతుంది. కొసికెంట్ ఏ డివైడెడ్ బై, నెక్స్ట్ కాస్ ఏ బై సైన్ ఏ కాట్ ఏ, నెక్స్ట్ సైన్ ఏ బై సైన్ ఏ ప్లస్ 1 బై సైన్ ఏ మైనస్ కొసికెంట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం, సపరేట్ రాసుకున్నాం. సో కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ మైనస్ 1 డివైడెడ్ బై, ఇక్కడ సపరేట్ రాసిన, కొసికెంట్ ఏ బిఫోర్ రాసిన, కాట్ ఏ ఆఫ్టర్ రాసిన. సో మైనస్ 1 ఎలా రాసినా నో ప్రాబ్లం. నెక్స్ట్ కాట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ ప్లస్ 1. ఓకేనా. ఇప్పుడు వాడు ఏం ఏమన్నాడు మనకి, యూజ్ ఐడెంటిటీ. దీన్ని ఈ కాట్ స్క్వేర్ అవుట్ సైడ్ పంపించేద్దామా. కాట్ స్క్వేర్ అవుట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఏం రాస్తున్నాము, ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం 1 ప్లస్ 1. కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ. ఓకే, డివైడెడ్ బై ఏమి ఇచ్చినాడు, కాట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ యూజింగ్ ఐడెంటిటీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా
cosecant A plus cot A plus B into next cosecant A minus cot A minus B divided by same అదే టర్మ్స్ రాస్తాం cot A minus cosecant A plus 1 ఓకే cos A minus cosecant A plus 1 నెక్స్ట్ వీటి మధ్యలో కామన్ ఉందా సో ఇక్కడ కామన్ కనిపిస్తుంది అది టర్మ్ సో cosecant A plus cot A కామన్ తీస్తే 1 మైనస్ ఏమొస్తుంది cosecant A minus cot A ఓకే నెక్స్ట్ డివైడెడ్ బై సేమ్ టర్మ్ అలాగే రాస్తాం cot A minus cosecant A plus 1 ఓకే నెక్స్ట్ ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తాం సో cosecant A plus cot A into 1 minus into cosecant A minus cosecant A minus into minus plus cot A divided by సో ఇక్కడ ఏం రాస్తున్నాం ఫస్ట్ 1 minus cosecant A plus cot A ఓకేనా నెక్స్ట్ ఈ టర్మ్ సేమ్ వచ్చిందా క్యాన్సిల్ అయిందా మిగిలింది మనకి ఫైనల్ మిగిలింది ఏమి ఇక్కడ రాస్తున్నాం ఫైనల్ మిగిలింది ఏమి cosecant A plus cot A cosecant A plus cot A సో వచ్చేసిన ఆన్సర్ సో ఏం చేయాలి ఇప్పుడు LHS is equal to RHS LHS is equal to RHS సో ఒకసారి చూడండి ఒకసారి చెప్తా సేమ్ LHS ఇస్తున్నా cos A minus sin A plus 1 divided by cos A plus sin A minus 1 ఓకే both numerator and denominator divided by sin A తోనే ఎందుకు సార్ డివిజిబుల్ చేయాలంటే ఇక్కడ cosecant ఉంది cot ఉంది అందుకే రాసిన ఇక్కడ యూజింగ్ ఐడెంటిటీ యూజ్ చేసాం చూడండి ఓవరాల్ గా మనం ఫార్ములాస్ యూజ్ చేసింది 1 2 3 4 ఫార్ములాస్ యూజ్ చేసాం ఈ క్వశ్చన్ లో సో cos A minus sin A plus 1 divided by sin A నెక్స్ట్ cos A plus sin A minus 1 divided by sin A ఏమవుతుంది cos A by sin A minus sin A by sin A plus 1 by sin A is equal to cos A by sin A plus sin A by sin A minus 1 by sin A సో cos by sin ఏమవుతుంది cot sin by sin ఏమవుతుంది క్యాన్సిల్ 1 వచ్చింది minus 1 ఉంది ఇక్కడ 1 by sin ఏముంది cosecant నెక్స్ట్ cos by sin ఏమవుతుంది cot నెక్స్ట్ sin A క్యాన్సిల్ ప్లస్ 1 మైనస్ 1 by sin ఏమవుతుంది cosecant A అవుతుంది సో ఇప్పుడు సపరేట్ రాస్తున్నాం ఫస్ట్ cosecant A plus cot A minus 1 నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి cot A minus cosecant A plus 1 గా రాస్తున్నాం ఇక్కడ మైనస్ అనేది బిఫోర్ రాయడం యాక్చువల్లీ సో cosecant square A minus cot square A equal to 1 ఇది వాడిచ్చిన క్వశ్చన్ లోనే పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఇది యూజ్ ఐడెంటిటీ ఎగ్జామినేషన్ లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు 100% చెప్పలే ఇస్తామని చెప్పారు సో మీరే ఈ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా చూద్దాం సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసానా ఇప్పుడు cosecant square A minus cot square A is equal to 1 ఒకవేళ ఇస్తే నో ప్రాబ్లం ఇస్తే ఏం సింపుల్ ఈ cot square ని ఒకసారి పంపించేసేయండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆన్సర్ సో చూడండి cosecant A plus cot A cosecant square A minus cot square A ఇక్కడ 1 ప్లేస్ లో రాసాను అంతకుమించి ఏం లేదు ఈ 1 ప్లేస్ లో రాసాను ఓకేనా నెక్స్ట్ ఏం చేసినా కన్వర్షన్ చేసిన A plus B into A minus B సో వీటి మధ్య కామన్ ఉన్న సేమ్ టర్మ్ ఇక్కడ సేమ్ టర్మ్ అనేది బయటకి వేసాను ఇక్కడ 1 వస్తుందా 1 మైనస్ cosecant A minus cot A అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 plus cot A ఇక్కడ రాసాను చూడండి 1 minus cosecant A plus A 1 minus cosecant A plus A అట్లా పెట్టిన క్యాన్సిల్ చేసిన నో ప్రాబ్లం ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తాము మైనస్ ఇంటూ cosecant A into మైనస్ cosecant A మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cosecant cot A సో టోటల్ ఓవరాల్ టర్మ్ సేమ్ ఉంది సో cosecant A plus cot A వచ్చేసింది సో LHS is equal to RHS సో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు పదే చెప్తున్నాను అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది క్లాసెస్ చేయడానికి ఓకేనా ఓకే నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం cot theta divided by 1 minus tan theta
కాస్ థీటా. ఇది వాడి ఇచ్చిన కండిషన్. ఓకే చూడండి. సో ఇప్పుడు సేమ్ దిస్ ఈజ్ LHS, దిస్ ఈజ్ RHS. ప్రతిసారి మనం LHS తీసుకోవాలా. సో అదే రూల్ ఏం లేదా, RHS తీసుకొని కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. సో tan theta by 1 minus cot theta plus cot theta divided by 1 minus tan theta. సో ఇప్పుడు ఏంటి ఫార్ములా చెప్తాను చూడండి. sin theta divided by cos theta is equal to ఏమవుతుంది tan theta. నెక్స్ట్ cos theta divided by sin theta is equal to cot theta. ఓకేనా. సో ఇక్కడ సి లెటర్ అనేది న్యూమరేటర్ లో ఉంటే అది cot theta అనే అవుతుంది. చూడండి సి లెటర్ సేమ్ ఉంటే అది ఎంత cot అవుతుంది. cos by sin ఏమవుతుంది cot theta. sin by cos ఏమవుతుంది tan theta అవుతుంది. ఓకే ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానండి, ఏం చేయట్లేదు. సో sin theta divided by cos theta నా tan theta అంటే నెక్స్ట్ cot theta ని ఏం రాసుకోవచ్చు, cos theta divided by sin theta ప్లస్ నెక్స్ట్ cos theta divided by sin theta divided by 1 minus ఏమవుతుంది ఇక్కడ sin theta divided by cos theta. ఓకే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఓకే సో sin theta divided by cos theta divided by sin theta into 1 sin theta minus cos theta divided by ఏమవుతుంది సేమ్ sin theta అవుతుంది. సో ఒక ఇండికేషన్ చూడండి, ఏదైనా ఒక ఫ్రాక్షన్ అన్నప్పుడు 1 minus 2/3 ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకోవాలా. 3 minus 2 divided by 3 సో 1/3. ఓకేనా. ఇలా క్యాలిక్యులేషన్ చేస్తాం అన్నమాట. సో ఇది కూడా అంతే. sin theta into 1 ఎంత sin theta minus cos theta divided by sin theta ప్లస్ సేమ్ cos theta divided by sin theta అలాగే ఉంచేసిన divided by cos theta into 1 ఏమవుతుంది cos theta minus sin theta divided by cos theta క్రాస్ మల్టిప్లై చేసి అలాగే ఉంచేస్తాం. అంతకు మించి ఏం లేదు. ఇది ఒక ఫ్రాక్షన్ అవుతుంది, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంటుంది. ఇది ఒక ఫ్రాక్షన్, ఇక్కడ ఒక ఫ్రాక్షన్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు a by b c by d ఉంది ఇక్కడ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్రాక్షన్ ఇది, సెకండ్ ఫ్రాక్షన్. సో a డివైడెడ్ బై b d డివైడెడ్ బై c అవుతుంది. అంటే ఈ న్యూమరేటర్ ఉండే ఫ్రాక్షన్ అలాగే ఉంచండి, డినామినేటర్ ఉండే ఫ్రాక్షన్ ఏం చేయాలా రివర్స్ చేసుకోవాలి. అంటే d డివైడెడ్ బై c అవుతుంది. ఇది బేసిక్స్. మీకు లోయర్ క్లాసెస్ లోనే ఉంటుంది, తెలిసిన బేసిక్ అనేది. ఓకేనా. సో చూడండి, నేను అందుకే చెప్తాను, నేను రైల్వే చూడండి, చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మన క్లాసెస్ చూడండి మనకి ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటివి తెలుస్తాయి మనకి. 2 ఫ్రాక్షన్స్ వస్తే ఇక్కడికే స్టాప్ అయిపోతారు చాలా మంది. అసలు మ్యాథ్స్ రాని వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తే మ్యాక్సిమం ఇంప్రూవ్ అవుతారు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 కాన్సెప్ట్ వచ్చింది కదా, ఫ్రాక్షన్ కాన్సెప్ట్ వచ్చేసింది చూడండి మనకి. ఓకేనా. 2 ఫ్రాక్షన్స్ వచ్చిన, ఫస్ట్ ఫ్రాక్షన్, సెకండ్ ఫ్రాక్షన్. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలకి ఏమవుతుంది, స్టూడెంట్కి ఏమవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు ఇక్కడ వచ్చేసరికి. ఇది తెలియాలి కదా మనకి. సో ఫస్ట్ ఫ్రాక్షన్, సెకండ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, a by b d by c అనేది సపరేట్. ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకున్నామా. సో sin theta divided by cos theta అలాగే ఉంచేద్దాం. sin theta divided by cos theta న్యూమరేటర్ ఫ్రాక్షన్ అలాగే ఉంచేస్తాను. నెక్స్ట్ డినామినేటర్ ఫ్రాక్షన్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా, ఏమవుతుంది sin theta divided by sin theta minus cos theta రివర్స్ అయిందా. సో ఇక్కడ టర్మ్స్ లో రివర్స్ అయిందా, రివర్స్ రాసానా. ప్లస్ ఇక్కడ కూడా cos theta by sin theta అలాగే రాసుకున్నాం. cos theta divided by sin theta అలాగే రాసాం. న్యూమరేటర్ లో ఉండే ఫ్రాక్షన్, డినామినేటర్ లో ఉండే ఫ్రాక్షన్ ఏం చేసినా రివర్స్ చేసిన. సో cos theta divided by cos theta minus sin theta, cos theta minus sin theta. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు sin theta into sin theta ఏమవుతుంది sin square theta అవుతుంది. sin theta into sin theta ఏమవుతుంది sin square theta అవుతుంది. డివైడెడ్ బై cos theta into sin theta minus cos theta ఇది అలాగే ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ cos theta into cos theta ఏమవుతుంది cos square theta అవుతుంది. సో sin theta into ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఇక్కడ sin theta minus cos theta ఉంది.
ఇక్కడ చూస్తే కాస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది. వీటిలో కామన్ తీసేకి రావాలి. అందుకే నేను ఇక్కడ ఏం చేసిన ఈ స్టెప్ బాగా వినండి. సో ఒకసారి చెప్తున్నా, ఇక్కడ సైన్ మైనస్ కాస్ ఉంది, ఇక్కడ చూస్తే కాస్ మైనస్ సైన్ ఉంది. సో చేంజ్ చేస్తే ఇది చేంజ్ చేద్దాం. ఇప్పుడు -1 అనేది కామన్ తీద్దాం. ఈ టర్మ్ -1 అనేది కామన్ తీస్తే ఏమవుతుందంటే సైన్ థీటా మైనస్ కాస్ థీటాగా చేంజ్ అవుతుంది. ఓకేనా? సైన్ థీటా మైనస్ కాస్ థీటాగా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎందుకు సార్ అలా చేయాలంటే వీటి మధ్య కామన్ చేసుకోవాలి. కామన్ కనిపిస్తుందా? సైన్ థీటా మైనస్ కాస్ థీటా, సైన్ థీటా మైనస్ కాస్ థీటా రావాలి కదా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ -1 అనేది కామన్ తీస్తే ఇది ఫార్మేషన్ అవుతుంది. సార్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇక్కడ కాన్సెప్ట్ -1 ఇంటూ సైన్ థీటా ఏమవుతుంది? మైనస్ సైన్ థీటా వచ్చిందా? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిందా? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ సైన్ కాస్ థీటా వచ్చిందా? సేమ్ అదే టర్మ్ వచ్చింది కదా మనకి. సో ఇక్కడ డిస్టర్బెన్స్ ఏం కావట్లేదు కదా ఈక్వేషన్ లో. సో అలాంటప్పుడు ఏం చేయాలా? -1 అనేది కామన్ తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం వీటితో సేమ్ కామన్ ఉంది మనకి. ఓకేనా? సో 1/sin θ మైనస్ కాస్ θ అట్లాగే రాస్తున్నాము. 1/sin θ మైనస్ కాస్ θ అలాగే రాస్తున్నాము. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏంటి? sin స్క్వేర్ θ డివైడెడ్ బై cos θ. ఈ టర్మ్ అలాగే ఉంది. వీటిలో రెండిట్లో కామన్ తీసినాం. మైనస్ cos స్క్వేర్ θ డివైడెడ్ బై sin θ. ఇది వచ్చింది మనకి. కానీ ఇంకా రాలే ఇక్కడ 1 ప్లస్ సీకెండ్ θ tan θ రావాలి. ఓకేనా? సో 1/sin θ మైనస్ cos θ. ఇప్పుడు ఏం చేసినా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకు సార్ అట్లా చేయాలంటే చూడండి, a/b మైనస్ c/d టూ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ లో ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుని ఇలా మల్టిప్లై చేసుకోవాలి. సో a ఇంటూ d మైనస్ c ఇంటూ d డివైడెడ్ బై bd. ఫ్రాక్షన్ టర్మ్స్ అన్ని వచ్చినాయి ఈ ఫార్ములాస్. ఇక్కడ ఫస్ట్ 1 మైనస్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఇలా వచ్చింది, 2 ఫ్రాక్షన్స్ డివిజన్ చేసినప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ మైనస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. అంతే కదా? a ఇంటూ d మైనస్ b ఇంటూ c డివైడెడ్ బై bd. ఇవి బేసిక్ క్వశ్చన్స్. బేసిక్ అంటే బేసిక్ టర్మ్స్ తెలిసిన వాళ్ళు, వీళ్ళు లోయర్ క్లాసెస్ లో నేర్చుకునే వాళ్ళు. సో ఇప్పుడు చూడండి, sin θ ఇంటూ sin స్క్వేర్ θ ఏమవుతుంది? sin క్యూబ్ θ అవుతుందా? మైనస్ cos θ ఇంటూ cos స్క్వేర్ θ ఏమవుతుంది? cos క్యూబ్ θ అవుతుందా? డివైడెడ్ బై sin θ ఇంటూ cos θ. sin θ ఇంటూ cos θ. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. మనకి ఏం రావాలంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా రావాలి. ఇక్కడ మనకి a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఇస్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ ఓకే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab. ఇది 9th క్లాస్ లో కానీ 8th క్లాస్ లో కానీ మీకు వచ్చింది ఫార్ములా. a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab. ఓకే, సో 1 డివైడెడ్ బై మైనస్ ఉంది కదా అక్కడ, మైనస్ మైనస్. సో sin θ మైనస్ cos θ. ఓకే, చూద్దాం. సో a ప్లస్ ఏముంది ఇక్కడ? sin θ మైనస్ cos θ. సో a మైనస్ b ఇంటూ a స్క్వేర్ కదా, a స్క్వేర్ ఎంత? sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab ప్లస్ sin θ ఇంటూ cos θ. ఓకేనా? డివైడెడ్ బై నెక్స్ట్ చూద్దాం sin θ ఇంటూ cos θ. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ టర్మ్స్ సేమ్ ఉన్నాయా? సో రెండు క్యాన్సిల్ పోయినాయా ఇక్కడ మనకి? ఓకేనా? sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ వాల్యూ ఎంత? 1 ప్లస్ sin θ ఇంటూ cos θ డివైడెడ్ బై sin θ ఇంటూ cos θ. ఓకేనా? ఇప్పుడు సపరేట్ రాద్దామా? సపరేట్ రాస్తే 1/sin θ ఇంటూ cos θ ప్లస్ sin θ ఇంటూ cos θ డివైడెడ్ బై sin θ ఇంటూ cos θ. ఓకేనా? ఇవి రెండు సేమ్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ పోతుందా? సో 1/sin θ ఏమవుతుంది? 1/sin θ ఏమవుతుంది? లెట్ రాస్తాం 1/sin θ ఇంటూ 1 ఏముంది? cos θ ప్లస్ 1. సో 1/sin θ ఏమవుతుంది? 1/sin θ 1/sin θ ఏమవుతుంది? రెసిప్రోకల్ కదా, ఏమవుతుంది? cosecant θ అవుతుంది ఇంటూ 1/cos θ ఏమవుతుంది? secant θ అవుతుంది. సో ప్లస్ 1. సో ఫైనల్ 1 ప్లస్
సీకెంట్ థీటా ఇంటూ కొసెకెంట్ థీటా వచ్చేసిందా, సీకెంట్ థీటా ఇంటూ కొసెకెంట్ థీటా. సో LHS is equal to RHS. LHS is equal to RHS. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, tan theta divided by 1 minus cos theta plus 1 cot theta divided by 1 minus tan theta. సో దీని ఏం చేసిన ఇన్ టర్మ్స్ ఆఫ్ sin cos చేంజ్ చేయమన్నాడు వాడు. సో sin by cos tan sin by cos 1 minus cos ని cot ని రాసిన cos by sin రాసిన, అంతకుమించి మీకు ఏం చేయాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. 1 into sin theta ఏమవుతుంది, sin theta minus cos theta divided by sin theta. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, cos theta minus sin theta divided by cos theta అవుతుంది. ఓకే, ఇక్కడ ఎట్లాగా ఒక నంబర్ నుంచి ఒక ఫ్రాక్షన్ చేసి క్రాస్ మల్టిప్లై చేసి డివిజన్ అలాగే ఉంచాలి. ఇప్పుడు ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలా, న్యూమరేటర్ లో ఉండే ఫ్రాక్షన్ అలాగే ఉంచాలా, డినామినేటర్ లో ఉండే ఫ్రాక్షన్ రివర్స్ చేసుకోవాలి. ఓకేనా, ఇది అలాగే చేశారు. న్యూమరేటర్ ఉండే ఫ్రాక్షన్ sin by cos theta అలాగే ఉంచాను, డినామినేటర్ ఉండే ఫ్రాక్షన్ ఏం చేసినా రివర్స్ చేసుకున్నా. ఇక్కడ కూడా అలాగే చేస్తానా. నెక్స్ట్ చూడండి, sin theta into sin theta into sin square theta cos theta, ఇక్కడ cos theta ఉంది, sin theta minus cos theta plus cos square theta sin theta, ఇక్కడ sin theta minus cos theta ఉంది, ఇక్కడ నుంచి cos theta minus sin theta ఉంది. వీటి మధ్యలో మైనస్ కామన్ తీద్దామా. సో మైనస్ కామన్ తీస్తే sin theta minus cos theta అవుతుందా. ఉండే టూ టర్మ్స్ లో 1 డివైడెడ్ బై 1 ఉంటుంది అనుకోండి, 1 డివైడెడ్ బై sin theta minus cos theta అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇప్పుడు చూడండి మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సార్ ఎందుకు సార్ మైనస్ వచ్చింది అనే డౌట్ ఉందంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఏ బై బి ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ డినామినేటర్ లో మైనస్ ఉందంటే ఈ ప్లస్ అనేది న్యూమరేటర్ లైక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో -1 మైనస్ అవుతుంది. సో cos స్క్వేర్ బై sin theta అవుతుందా. మరి క్రాస్ మల్టిప్లై చేద్దాం, క్రాస్ మల్టిప్లై చేసి మళ్ళీ ఇలాగే చేసుకోవాలి. ఇందాకే చెప్పా కదా, 2 మైనస్ వచ్చినప్పుడు ఇలా a into d, b minus c, c into d divided by b into d. ఓకే, సో సేమ్ అలాగే sin theta into sin theta sin theta minus cos theta divided by sin theta into cos theta. ఇక్కడ చూడండి a cube minus b cube ఫార్ములా ఏమి, a cube minus b cube is equal to a minus b into a square plus b square plus ab. సో 1 divided by sin theta minus cos theta. ఓకేనా, ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తా, a minus b into a square plus b square plus ab. ఓకే, a square plus b square అంటే sin square theta plus cos square theta ఏమి 1 వచ్చిందా, ఇంటూ sin theta by cos theta వచ్చేసిందా. సో sin theta ఇంటూ cos theta సపరేట్ రాద్దాం, ఇక్కడ రాసానా. సో 1 by sin theta ఏమవుతుంది, cosecant theta అవుతుంది. 1 by cos theta ఏమవుతుంది, secant theta అవుతుంది. కావాలంటే రాస్తుంది ఇక్కడ 1 by sin theta is equal to cosecant theta. సో 1 by cos theta is equal to ఏమవుతుంది, secant theta అవుతుంది. సో ఫైనల్ LHS is equal to RHS. ఓకే, మ్యాక్సిమం 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ లో పూర్తి అవుతుంది అనుకుంటాను. ఇంకా వీలైతే క్వశ్చన్స్ చేస్తాను నేను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఈసారి వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు. ఈ ప్రాబ్లం అయితే మిస్ చేసుకోవద్దండి. లాస్ట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేశాను కదా, 2 ప్రాబ్లమ్స్ ప్లస్ ఈ ప్రాబ్లం, చాలా 3 ప్రాబ్లమ్స్ చేశాను మీకు ఈరోజు. ఈ 3 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా చూడండి ఈ వీడియో, ఖచ్చితంగా ఎగ్జామినేషన్. ఓకేనా.